అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం అలాగే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పులుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు, బాగా వన్యప్రాణుల చట్టం కోసం వివరించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దేవీపట్నం మండలం ఇందుకూరు అటవీశాఖ రేంజ్ పరిధిలో రేంజ్ అధికారి కొండలరావు, సబ్ డిఎఫ్ఓ అనూష ఆధ్వర్యంలో ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే అక్కడ విద్యార్థులకు, స్థానికులకు వన్యప్రాణుల చట్టాల కోసం, పులి సంరక్షణ కోసం ప్రత్యేకంగా వివరించారు. అటవీ ప్రాంతంలో పులులు ఉండడం వల్ల అడవి అభివృద్ధి చెందుతుందని, అలాగే వన్యప్రాణులు కూడా క్షేమంగా ఉంటాయని చెప్పారు. ఇటీవల పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులిని తీసుకొచ్చి వదలడం, ఆ తిరిగిన ప్రదేశాల కోసం, అలాగే అటవీశాఖ ద్వారా చేపట్టిన రక్షణ చర్యల కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా వివరించారు. విద్యార్థులందరూ ఖచ్చితంగా వన్యప్రాణుల చట్టాలను తెలుసుకోవాలని సూచించారు.